హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో తనకి నీకు నచ్చినట్టయితే వెంటనే తైకు తేరు తత్రైబు. రే నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లేదు, ఇంకా వాళ్ళకేం అర్థం అవుతుంది. ఇంకోండి ప్రేక్షకులు, మీ ఇంటి నుంచి నాకు కొంచెం లైక్లు, షేర్లు, కామెంట్లు ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేసి ఆ పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. మరక్క మురికియే బూందీ కారం ఇచ్చరే, తింటూ చూడాలి పిచ్చరే. సీతారామం పిక్చర్ చూద్దాం అనుకుంటే దశావతారంలో ఫ్లెచ్చర్లా ఈడొకడు. తోరా ఏంట్రా తోరా ఒరి నీ అబ్బాయి వినిపిస్తుందిరా, చెప్పు. త్వరం తుల్లి తలెత్తుంది, తాంతా తిరుగుతున్నాలు. ఓ ఎండ్రూ సైమాన్స్, రే ముక్కు ఈడే ఎపిసోడ్ లో లేడు కదా. తోరా నువ్వు ఓసే పూరి, ట్రాన్స్లేట్ దిస్. నువ్వు మళ్ళీ చెప్పరా. తొల్లి తరం తలెత్తుంది, ఫుల్ జ్వరం చలేసేస్తుంది, తాంతా తిరుగుతున్నాలు, నాన్ స్టాప్ విరోచనాలు. రే నీకు జ్వరం విరోచనాలు అయితే నేనేం చేయను రా, వచ్చి నీ ముట్టి కడగనా. తారా తేదోటి చెప్పు. ఘోర ఏదొకటి చెప్పు. నువ్వు రే ఏదో ఒకటి చెప్పడానికి నేనేం స్విట్జర్లాండ్ లో ఎంబీబీఎస్ చేయలేదు, శ్మశానంలో శుద్ర పూజలు చేశాను, అవి కూడా ఫెయిల్. నువ్వు వెంటనే మన సందు చివరన్న డాక్టర్ నెల్సన్ దగ్గరికి వెళ్ళు. వాళ్ళు లేడనుకో పక్కీదిలో డాక్టర్ లోకేష్ కనకరాజ్ దగ్గరికి వెళ్ళు. ఆడు కూడా లేడనుకో చచ్చిపోయి శ్మశానానికి వెళ్ళు. నాకు మాత్రం ఫోన్ చేయకు. అర్థమైందా? త్వర లేదు, చేతిలో పోరాలేదు పెట్టే. ఘోర ఇంకో గంట తర్వాత చెప్పవే నీ అంకమ్మ. ఏంటిది, హాస్పిటల్లో పేషెంట్ల కంటే దోమలు ఎక్కువ ఉన్నాయి. ఆగు, నన్ను కొడితే నీకు వచ్చేదేం లేదు, ఎయిడ్స్ తప్ప. అవును, అదే బయటికి వెళ్ళి నలుగురిని కుట్టావనుకో వాళ్ళు పేషెంట్లుగా వస్తారు. నువ్వు అప్పుడు వాళ్ళ దగ్గర బ్లడ్ లాగే, నేనేమో డబ్బులు లాగేస్తా. డీల్ ఓకేనా? డీల్ ఓకే బాస్. డాక్టర్ డాక్టర్ అబ్బా, వీడెవడో లేతగా ఉన్నాడు, ఓ కోతేద్దాం పదండి. తాజు తాకు ఆల్రెడీ తైతోయింది. ఏమంటున్నాడు వీడు? అనా మనకంటే ఆల్రెడీ కుట్టేసా. మరి నువ్వేంట్రా వీడితో పాటు వచ్చావు? పాపం ఎవరు లేరంటన్నా, అందుకే హాస్పిటల్ వరకు తోడొచ్చా. హాస్పిటల్ వరకు తోడొచ్చావా? జాయిన్ చేసి బిల్లు కూడా కట్టాల్సింది. అన్నా సారీ. స్టాప్ ఇట్, నో ఎక్స్క్యూజెస్. నిన్ను 10 days సస్పెండ్ చేస్తున్నాను. ఒరేయ్, వీడిని అండర్ గ్రౌండ్ లో పడేంట్రా. నో డాక్టర్ ఏమైంది? త్వరం తలెత్తుంది. ఏంటి భాష అర్థం కావట్లేదు. హాయ్ డాక్టర్. ఎవరు నువ్వు? ఇలా ఉన్నావేంటి? వాడి ఫ్రెండ్ అని. మరి వాడు? నా ఫ్రెండ్ కి ఫ్రెండ్. ఓ నేను. బాబా ఇప్పుడు కావాల్సిన ఇంట్రడక్షన్లు కాదు, ఇంజక్షన్లు. ఆడికి ఏదో చలి జ్వరం అంట. ఓ ఐసీ. ఐసీయూ లేదు, వద్దు డాక్టర్, జనరల్ వాడు చాలు. మీ ఫ్రెండ్ కొన్ని టెస్టులు చెయ్యాలి. ఇప్పుడు టెస్టులు అవన్నీ వద్దు డాక్టర్, ఓడీల్లోనే T20లోనే కానిచ్చండి. అమ్మ నీ అమ్మ సూపర్ ఫిగర్. ఏది? ఒరే నెల్సన్, నువ్వు డాక్టర్వా డైరెక్టర్వా? ముందు పేషెంట్లను చూడరా, పాపలను కాదు. బాయ్. మీ ఫ్రెండ్ కాలండు. తాకేమైంది డాక్టర్? కొన్ని టెస్టులు చేద్దాం, తర్వాత చూద్దాం. ఏ ఫ్యూ టెస్ట్ లేటర్. నీకు తేంతరా కాదు, తెచ్చా అది నాకు. తరి తాకు. డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, డయేరియా, కొండపూరేరియా అన్ని మిక్స్ అయ్యి ఒక కొత్త ఏరియా వచ్చింది. అది గచ్చిబౌలి ఏరియా దగ్గర ఆపకపోతే హైటెక్ సిటీ వరకు వచ్చేస్తుంది. అక్కడ కూడా ఆగలేదనుకో, చివరికి నీకు పంజాగుట్ట శ్మశానమే. తాపింది డాక్టర్, తాపింది. ఆపేద్దాం, ఫస్ట్ అయితే బిల్లు కట్టే. హార్ట్ అటాక్ కూడా వచ్చినట్టుంది, అయితే ఇంకో 1 lakh వేసేద్దాం. నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిలా.
నేనిక్కడుండి నువ్వక్కడుంటే మౌనం గలగల. అబ్బా ఇలా తలుచుకున్నానా లేదో అలా ఫోన్ చేస్తాడు. హాయ్ జగ్గు. జగ్గు లేదు దగ్గు లేదు, నేను గోరానే. ఆ, నువ్వా? ఆ, నేనే. నా ఫోన్ అయితే ఎత్తావు గాని జగన్నాథ్ అంకుల్ ఫోన్ అయితే మాత్రం వెంటనే ఎత్తేస్తావే. మేము పక్కింటోళ్ళం రా, నీకెందుకు మధ్యలో? ఈ కవరింగ్లకి ఏం తక్కువ లేదు. సరే గాని నీకేమైనా డెంగ్యూ వచ్చిందా? రాలేదు. పోనీ మలేరియా? రాలేదురా. స్వైన్ ఫ్లూ, చికెన్ గునియా, మటన్ గునియా? అబ్బబ్బా నాకెందుకు వస్తారా అవన్నీ? హైదరాబాద్ లో అందరికీ ఫీవర్లు అంటగా, మీకింకా రాలేదా? నాలా వారాలు చేసేవారికి వరాలు వస్తాయి గాని జ్వరాలు ఎందుకు వస్తాయిరా? ఆ? వారాలు చేస్తే జ్వరాలు రావా? ఇదేం పిచ్చా ఆంటీ? యూ ట్రస్ట్ ఇన్ బ్యాడ్, ఐ ట్రస్ట్ ఇన్ గాడ్, వి బోత్ ఆర్ నాట్ సేమ్. పప్పీస్ ఏమేం కాదు, మీరు అలాగే అంటూ ఉండండి. ఏదో ఒక రోజు దోమ ఫసక్కమని కొడితే పుసుక్కమని పడతారు. ఏ దోమ లేదు, ఫుల్ స్టాప్ కామా లేదు. దోమ నన్ను కుడితే దాని డెత్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఏంటవరా మన గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు? అయినా ఫారెస్ట్ లో యానిమల్సే నన్ను చూసి సుస్సు పోసుకుంటారా సుస్సు. ఆఫ్టర్ ఆల్ ఈ చెత్త కుప్పల్లో బురద గుంటల్లో దోమలంతా బ్లడీ బుల్స్. బుల్సా? ఒక్కటిగా వచ్చినా వందలుగా వచ్చినా, గార్బేజ్ నుంచి వచ్చినా డ్రైనేజ్ నుంచి వచ్చినా, వచ్చిన వాటిని వచ్చినట్టే కొట్టి చంపేస్తా. ఆంటీ ఆంటీ ఆంటీ, కొట్టి చంపడం కాదు, అది కుట్టి చంపేయకుండా చూసుకోండి. ఈ పంకజం ఐరన్ బాడీరా, ముందు నువ్వు చూసుకో. చూసుకోవడానికి ఏం లేదు, ఆల్రెడీ ఎంట్రీలో డోర్లకి విండోలకి మెష్ పెట్టించాను. ఒకవేళ అవి దాటొచ్చాయనుకో బెడ్ కి మస్కిటో నట్టు పెట్టించాను. ఒకవేళ అవి కూడా దాటొచ్చాయనుకో బాడీ కూడా మెస్ రాసేస్తాను. ఇక నేను సేఫ్. అన్నెందుకు రాగోరా, ఒక గుడ్ నైట్ పెట్టావంటే మొత్తం అలవాటు అయిపోతాయిగా. దోవల మిషన్లో ఈ విలేజ్ లో పని చేయట్లేదు ఆంటీ. సరే సర్లే, జగ్గు అంకుల్ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోతుంది, నేను ఉంటా. ఓకేరా బాయ్. షుగర్ ఎక్కువ ఎదవకి. మమ్మల్ని అన్నేసి మాట్లాంటావా? ఉండవే నీ పని చెప్తాను. ఏంటి పుష్ప, ఎలా ఉంది ఈ రోజు కలెక్షన్? నిమజ్జనాల కాడికి ఎల్లుండా అన్న, ఆడ బ్లడ్ లా పారుతాంది. ఒక్కొక్కడు మత్తులో ఉండలే, చిత్తుగా తాగినా ఇంకా ఆకలేస్తా ఉంటది. మళ్ళీ పోతాండా, నువ్వు కూడా వస్తావా? ఇప్పుడే కదరా తాగానన్ను, మళ్ళీ ఎందుకురా? ఏందన్న అట్టంటావు? ఈడ పుష్ప తగ్గేదేలే. అనియా అనియా, ఏంట్రా డెంగ్యూ, ఏమైంది? ఏమవడం ఏంటనియా? అరువు పోయింది. ఆ బుల్డోజర్ పంకజం అంటే లేదు, అది మన దోమల చేతిని తక్కువ చేసి మాట్లాడుతుందనియా. ఆ? చెత్తలో తిరిగే దోమలు చిత్తుగా కొడతానని కూడా అన్నదనియా. ఏంది డెంగ్యూ నువ్వు మాట్లాడేది? అది అన్నేసి మాటలంటా ఉంటే కొట్టకుండా ఏం చేస్తుంటావు? ఏంటి చేసేది? ఫుల్ ప్రొటెక్షన్ తో ఉంది అక్కడ. డోర్లు విండోలు మూసింది, దోమల తెర వేసింది. ఇంట్లో గుడ్ నైట్, వంటింట్లో ఆల్ అవుట్. ఎవడైనా వెళ్తే నోట్ అవుట్. ఏంది డెంగ్యూ నువ్వు మాట్లాడేది? తొంగి నక్కి కాదే, కొట్టుకుంటూ పోవాలా, ఎదురొచ్చినోడిని వేసుకుంటూ పోవాలా. ఏంది పుష్ప, ఏమంటావు? అవునన్నా, బాగా ఓవర్ అయిపోయి ఉన్నది. ఇంకా నో టాక్, ఓన్లీ అటాక్. పదండి పోదాం. నీ అవ్వ తగ్గేదేలే. అనియా ఇదిగో అనియా, ఇదే ఇల్లు. అనియా సీనిగాడు సూరిబాబు గారు ఉదయం దీని ఇంట్లోకి వెళ్ళారంట, ఇంకా తిరిగి రాలేదు. ఏంది సామి నువ్వు మాట్లాడేది? అవును పుష్పనియా, వాళ్ళు పోయేరే లేదో కూడా అర్థం కావట్లేదు. పోతే పర్లేదు, బతుకుంటేనే అది వాళ్ళని ఎన్ని హింసలు పెడతాదో ఏంటో. ఒరే సూరిబాబు, ఏంట్రా ఇది? నా రెక్క మీద బుక్ ఎట్టేసింది, ఎగురుదామన్నా అవ్వట్లేదు. నువ్వు ఉండ్రా బాబు, నీకు రెక్క మీదే పెట్టింది, నాకు నెక్కిరిపేసింది. అదేంట్రా అలా అంటావు? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏముంది, మనుషులకైతే వికలాంగుల కోటలో పింఛనైనా వస్తుంది, మనకు అది కూడా రాదు. ఇంకా లైఫ్ లాంగ్ ఇలా కుట్టుకుంటూ బతకాల్సిందే. అలా అంటావేంట్రా? నీ అవ్వ శాడిస్ట్ మొహంది, ఎలా చూస్తుందో చూడు. ఏంటే దోమలు, మీకు ఎంత ధైర్యం ఉంటే నా హౌస్ లోకి నైస్ గా దూరేస్తారా? ఇక నుంచి నా కొంపలోకి దూరాలని ఏ దోమకి ఐడియా వచ్చినా ఆ దోమకి ఇదే గతి పట్టిస్తా. పక్కింటి పంకజం ఇక్కడ. చూడండి దాని పొగరు, దీన్ని ఏదో చేశారనియా. పుష్ప, వెంటనే మనోళ్ళందరినీ పిలిపించు. అటాగేనా? జాగ్రత్తగా వినండి, ఆ పంకజం అంటేని ఎవడైతే కొడతాడో ఆడికి లైఫ్ టైం సెటిల్మెంట్. ఆడికి ఏ ఏరియా కావాల్స్తే ఆ ఏరియా తీసుకోవచ్చు. ఎవడైనా ఉన్నాడా? రే సత్యరెడ్డి, ఏంట్రా?
బుల్రెడ్డి నువ్వేంట్రా నా వల్ల కాదన్నయ్య. ఆ దాన్ని కుట్టేవాడు ఈ ప్రపంచంలోనే లేడా నేనున్నాను అన్నయ్య. ఎవర్రా నువ్వు విక్రమ్ ది గోస్ట్ బ్లాక్ ట్రైనింగ్ స్క్వాడ్ బ్యాచ్ నెంబర్ 2022. ఏందప్పా నువ్వు మాట్లాడేది? లోపలికి పోయి దాన్ని కొడతావా? ముందు ఎట్టా పోతావు లోపలికి? కళ్ళున్నోడు ఇల్లు మాత్రమే చూస్తాడు, కానీ బుర్రున్నాడు బాత్రూమ్ కూడా చూస్తాడు. ఒసే పంకజం వస్తున్నానే. సంథింగ్ ఈజ్ మస్కిటీ. ఎంత ధైర్యం ఉంటే నా బాత్రూంలోకి దూరుతారే? ఉండండి మీ పని చెప్తాను. ఏంటంటే నువ్వు చెప్పేది? మా దోమల తడాకేంటో ఇప్పుడు చూపిస్తాం. జై దోమిష్మతి, అటాక్ ది యాంటీ. ఇదేంటిది దోమలు చావట్లేదు? ఛార్జింగ్ అయిపోయింది. ఇక నీ పని అయిపోయింది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకే డెంగ్యూ మలేరియా ఫైలేరియా చికెన్ కొని వచ్చి పోతాడు ఆడే ఈ దోమగాడు. నో